జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ డంపింగ్ యార్డు కారణంగా చుట్టుపక్కల కిలోమీటర్ల వరకు దుర్గంధం వస్తోందని, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ధర్నా చేసిన అఖిలపక్ష నాయకులను షామీర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించగా వారిని ఈటెల పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు ఉందని, ఈ హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 2 కోట్ల మంది చెత్తని ఒకే డంప్ యార్డ్, జవహర్ నగర్ కానీ బాలాజీ నగర్ డంప్ యార్డ్ అవుతుందో 10,000 మెట్రిక్ టన్నుల డంప్ యార్డ్, 30 కిలోమీటర్ల పరిధిలో నీళ్ళన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. దాదాపు 2 నెలలు అవుతుంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చెప్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం దొరకకపోగా ఇవాళ 2 నెలల తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ కేసులు పరిష్కారం కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు దీనికి తక్షణమే హైదరాబాద్లో 4 దిక్కులన 6 దిక్కులన చెత్త దాన్ని డివైడ్ చేయాలి.